చైనాలో 12 లక్షల కుందేళ్లను ఒక ఎడారిలో వదిలేశారు. ఎందుకో తెలుసా? చైనాలో ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉంది. అక్కడ పెరుగుతున్న జనాభాకి ఆహారం కావాలంటే ఎక్కువ మొత్తంలో వ్యవసాయం చేయాలి. కానీ అక్కడ వ్యవసాయ భూమి తక్కువగాను, ఎడారి భూమి ఎక్కువగాను ఉంది. ఈ ఆహార కొరతను అధిగమించడానికి చైనా గవర్నమెంట్ అక్కడున్న ఎడారిలో పంట పండించడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే అక్కడ మొక్కలు నాటి అడవులు సృష్టించడం స్టార్ట్ చేసింది. ప్రయత్నాల్లో మొదటగా అక్కడ గడ్డి మొక్కలు నాటి పశువులను పెంచి దాంతో పాటు సమీకృత వ్యవసాయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయం చేయడానికి కుందేలను వదిలిపెట్టడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఎడారిలో పొడి వాతావరణాన్ని తట్టుకొని జీవించేది ఏదా అని వెతుకుతుంటే వాళ్ళకి ఫ్రాన్స్ కి చెందిన ఒక అరుదైన కుందేల రకం దొరికింది. కుందేల్లో ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థ మిగతా వాటికన్నా 25% ఎక్కువగా ఉంటుంది. ఇవి నేలలో రంధ్రాలు చేసుకుని జీవిస్తాయి. దీనివల్ల భూమి తొందరగా గుల్లబారిపోయి సారవంతం అవుతుంది. అక్కడ ఉన్న గడ్డి చెట్లను అవి తిని మల విసర్జన చేయడం వల్ల గడ్డి విత్తనాలు ఆ ఏరియా మొత్తం వ్యాపిస్తాయి. కుందేళ్లు వచ్చిన తర్వాత అక్కడ పచ్చదనం 4% నుంచి 84% పెరిగింది.